ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 12 గురువారం. నేటి లేఖన పఠనం యోబు గ్రంథం 40వ అధ్యాయం 6 నుంచి 24 వచనాలు. అలాగే యోబు గ్రంథం 41వ అధ్యాయం మొదటి 8 వచనాలు. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 40వ అధ్యాయం 15-16 వచనాలు. అలాగే యోబు గ్రంథం 41వ అధ్యాయం మొదటి వచనం. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు గదా, ఎద్దువలె అది గడ్డి మేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? వ్యాఖ్యానాంశం: నీటి గుర్రము మకరము. వ్యాఖ్యానాంశం: నీటి గుర్రము మకరము. వ్యాఖ్యానం: రెండు మర్మయుక్తమైన మహాజంతువులను గురించి వివరించకుండా ఈ సృష్టి యొక్క చిత్రము సంపూర్ణం కాదు. మొదటిది నీటి గుర్రము అని చెప్పబడిన ఒక మహాజంతువు. ఇది డైనోసారును, నీటి ఏనుగును పోలిన ఒక మహాజంతువు. దీని బలము మరణము యొక్క బలాన్ని తలపింపజేస్తుంది. పాపి అయిన మానవునితో దేవుడు వ్యవహరించినప్పుడు మొదటిగా ఆయన ఈ మరణము విషయములో తన కార్యము జరిగించవలసి వచ్చింది. పడిపోయిన మానవునికి పాపము వలన కలిగే శిక్షయే మరణానికి ఒక బలీయమైన ఖడ్గమైంది. యోబు గ్రంథం 40వ అధ్యాయం 19వ వచనం, అలాగే ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం ఈ సందర్భంలో చదవండి. ప్రతి మనుష్యుడు మరణం బారిన పడటం మాత్రమే కాదు, భూజంతువులన్నీ ఆ మరణానికి ఆహారంగా ఇవ్వబడినవని యోబు గ్రంథం 40వ అధ్యాయం 20వ వచనంలో చదువుతాం. యోర్దాను నది మరణానికి సూచనగా ఉండి ఈ విషయాన్నే తెలుపుచున్నది అని 40వ అధ్యాయం 23వ వచనంలో చదువుతాం. అయితే దాని తరువాత ఇంకా మకరము అనే ఒక భయంకరమైన రాకాసి జంతువును గురించి చూస్తాం. మరణానికి ఈ ప్రస్తుత జీవితం మీద మాత్రమే అధికారం ఉన్నది, కానీ మకరమును పోలిన సాతానుడు తనకు చిక్కిన వారిని రెండవ మరణానికి ఈడ్చుకొని పోవుచున్నాడు అని యెషయా గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇటువంటి శత్రువు ఎదుట స్వభావ సిద్ధంగా మన బలం ఎంతంటే, ఒక పసిబాలుడు ఏమాత్రమూ భద్రత లేకుండా గాలముతో ఒక మహా మొసలను పట్టుకోవటానికి చేసే వ్యర్థ ప్రయాస వంటిదే అని యోబు గ్రంథం 41వ అధ్యాయం మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అసలు మకరము అనగా మొసలి లాంటి ఒక భయంకరమైన సముద్ర జంతువు. అది ఇప్పుడు లేదు, అంతర్ధానమైపోయింది. దోష శిక్ష అనుభవించకుండా మనము శక్తి కలిగిన పాపముతో చెలగాటమాడలేము. అలాగైతే మనము సాతాను దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నామా? దేవుని కృపను బట్టి ఎంతమాత్రమూ కాదు. ఆ భయంకరమైన శత్రువును క్రీస్తు శిలువలో జయించాడు. కాబట్టి ఈ కడపటి యుద్ధమును మనం జ్ఞాపకం చేసుకొని ఇందులో విజయం సాధించిన మన ప్రభువును ఎల్లప్పుడూ హత్తుకొని ఉందాము. యోబు గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం, కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.